మీ ఇష్టం వచ్చినట్టు మీరు క్లైమ్ చేయొచ్చు. ఇదంతా ఎక్కాలి. ఇప్పుడు రంగారావు గారు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఎక్కుతూ మొదలెడతారు. ప్రస్తుతం వారి చేతులు దాని మీద పెట్టి నిలబడతాక చూస్తున్నారు, కానీ నిలబడలేకపోతున్నారు. ఆయన వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళలో ఆయన ఎక్కుతారో లేదో ఒకసారి మనం పరీక్షిద్దాం. 70 ఏళ్ళ వయసులో 70 ఏళ్ళ వయసులో ఆయన ఏం చేస్తారనేది మనం పరీక్షిద్దాం. ఇప్పుడే లెగిశారు. వారు సాధ్యమైనంత వరకు లేచి నడుస్తాకి చూస్తున్నారు. మరి ఏం చేస్తారనేది మనం చూద్దాం. వారు పడతారా లేదా అనేది చూద్దాం. పడతారా లేదా అలా వంగి వెళ్తారా అనేది మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. 70 ఏళ్ళ వయసులో అలా చేస్తాం అనేది ఫోన్ అది తీస్తానంటున్నారు. ఫోను తీస్తాను అని అంటున్నారు. మరి తీయగలరా అయినా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఆయన అలా నెట్ మీద అలా పాక్కుని వస్తారా, పూర్వకాలం రోజులు వస్తున్నాయా మనకి అనేది కూడా మనం ఆలోచించాల్సిన రోజు వచ్చింది. రంగారావు గారు ఆర్డబ్ల్యూఎస్డీగా కూడా చేశారు కాబట్టి వారికి ఈ పాకుతం అనేది ఆర్డబ్ల్యూఎస్లో చేసినప్పుడే అలవాటయింది. 70 ఏళ్ళ వయసులో ఈ సాహసం చేస్తున్నారంటే మనం అభినందించాలి. ఆయన ఎంత గొప్ప ఫీట్ చేస్తున్నారు ఆయన. అందరు టప్పట్లు కొట్టాలి. అందరూ టప్పట్లు కొట్టాలి. చాలా ఇదిగా క్లైంబ్ అవుతున్నారు. ఎంత ఇదిగా ఎక్కుతున్నారు ఆయన ఎక్కుతున్నారు అనేటప్పటికి మనం చాలా విధంగా ఇచ్చేయాలి. ఒక సైడు సగం దూరం ఎక్కేశారు. ఎక్కేశారంటే మనం ఆయన చాలా అభినందించాలి. టాప్ వరకు వెళ్తారా, వెనక్కి పడిపోతారా అనేది ఇందులో సస్పెన్స్. ఈ సస్పెన్స్ని మనం కొనసాగిద్దామా? రంగారావు గారు సగం దాటేశారు. 50% ఓవర్. 70 ఏళ్ళ వయసులో వారు ఇలా నెట్ ఎక్కే విధానాన్ని ఇచ్చేశారంటే అందరూ గౌరవించాల్సిన విషయం. 2 థర్డ్ అయింది, 1 థర్డ్ ఉంది. 1 2 3 3 వంతులు అయింది, 1 వంతు ఉంది. 3 వంతులు పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా రంగారావు గారు. ఒక సైడు ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది, దిగేటప్పుడు తెలుస్తుంది. రంగారావు గారు ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది. క్లాప్స్ కొట్టండి. ఒక రౌండు ఒక సైడ్ పూర్తయింది. రెండో సైడ్లోకి వస్తున్నారు. వారిని మనం అభినందించాలి. రెండో వైపు దిగుతున్నారు. రెండో వైపు
దిగుతున్నారు. జారకూడదు, జారకూడదు. రెండో వైపు దిగాలి, వంగి దిగాలి. రెస్ట్ తీసుకుంటున్నారు వారు. ఒక రౌండ్ పూర్తి చేసి హాఫ్ రౌండ్. వారు జారకూడదు, జారితే వారికి ప్రైజ్ రాదు. నో ప్రైజ్, నో 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 ప్రైజ్. నో ప్రైజ్. అలా ఎలా దిగుతారు? నిలబడి దిగాలి. ఇదేముంది, కాళ్ళు వదిలేస్తే కింద జారిపోతారుగా. అంతే కదా, అక్కడ వదిలేస్తే కిందగా ఈయన వచ్చేస్తారు. అంతే కదా. నెమ్మదిగా జారుతున్నారు. పాటలు పాడుకుంటా మరి జారుతున్నారు. పాటలు పాడుకుంటా 70 ఏళ్ళ వయసులో. ఇది వాళ్ళ అబ్బాయిలకి పంపించాలి, అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయిలకి. ఇప్పుడున్న యువతరం అసలుకి 70 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఈ పనులు చేయగలవా అని ఆలోచించాలి. ఇప్పుడు వారి ఈ యొక్క విజయానికి రహస్యం ఏంటో కనుక్కుందాం. గేమ్ ఫ్రీ అంట. వారు జారుతున్నారు. ఆయుసం వచ్చింది, కూర్చున్నారు. ఊగుతున్నారు. రంగారావు గారు 70 ఏళ్ళ వయసు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీగా చేసి రిటైర్ అయ్యారు. 10 ఏళ్ళు పైన, 12 ఏళ్ళు అయింది. పూర్వజన్మ సుకృతం ఆయన అలా. అమ్మో, 70 ఏళ్ళకి అలా చేస్తామనేది చాలా అభినందించదగ్గది. టప్పట్లు కొట్టాలి. చివరి ముగింపు తీసుకొచ్చేసింది ఈ రౌండు. ఈ పోటీలో ఆయనకి సాటి ఎవరు లేరు. ఇంకోళ్ళు ఎవరు కూడా పోటీ చేసేవాళ్ళు ఆయన మీద లేరు. ఏకైక వీరుడు. విక్టరీ అయిపోయింది. దరిదాపుల్లో అదుగదుగదుగా అంచు అందుకున్నారు. 2 కాళ్ళతో అందుకున్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ ఎవ్వరు అందుకోలేని ఇది వారు అందుకున్నారు. కాబట్టి వారికి గట్టిగా టప్పట్లు కొట్టి అభినందించాల్సిన ఆసన్నమైంది మనకి. అమ్మయ్య. అందుకని చెప్పి ఆయనకి దీంట్లో గెలిచినందుకు ఆయన యొక్క మొబైల్ ఫోన్ ఆయనకి ఇస్తున్నాము. ఆయన యొక్క మొబైల్ ఫోను మీకు ఇస్తున్నాము. 8 నిమిషాల 53 సెకండ్లలో మీరు